చేతిలో ఆర్తనాదం వినిపించింది, అందుకే ప్రత్యక్షమయ్యా. ఏంటో చూస్తున్నారు, ఇంకా నేను ఎవరో అర్థం కాలేదా? మీడియా. ఇలాంటి దౌర్భాగ్యులకు సహాయం చేయడానికి కదయ్యా మా మీడియా ఉంది. నా పేరు అయ్యా. అసలు ఏం జరిగిందో నాకు పోసి కూర్చున్నట్టు ఎవరు చెప్తాను బాబు. నేను పని మీద ఊరెళ్ళి తెల్లారి ఇంటికి వచ్చా. ఇంట్లో చూస్తే అమ్మలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఏమైపోయిందో అని ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి అడిగా. అందరూ చేతకారుడా అని తిట్టారు. ఎక్కడో ఒక చోట నుంచి గుడ్డుకున్న శబ్దం వచ్చింది. ఈ పంట కింద మా అమ్మని ఎవడో పాతి పెట్టేశాడయ్యా. ఈ చెట్టుతో తప్పి బడికి తీసా అమ్మంది, కానీ తలకాయ మాత్రం లేదు బాబు. అయ్యా మా అమ్మ నాకు చూడలేకపోతున్నానయ్యా, మీరు నాకు సహాయం చేయాలి బాబు. నీకు న్యాయం జరగదు. నీ హక్కులు నీవే సాధించుకోవడానికి పోలీస్ స్టేషన్ కదా నీ మేడం ఎవరితో సరయ్యా? ఆపద వచ్చినప్పుడు ఏ సమయంలోనైనా సరే వచ్చి నా గడప తొక్క నేను చెప్తూ గెలిచాడు కదా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ నాయకరావు గారు. ఆయన దగ్గరికి వెళ్దాం. వెళ్ళు, మీ అమ్మని తీసుకుంటురా. రెండు కాళ్ళ బలాన్ని ఒక కాళ్ళలోకి తెచ్చుకొని గాల్లోకి ఎగిరి గాడిలాగా తిన్నారన్నట్టు. మా పొలిటీషియన్కి 2 నాలుగులు అయితే ఈ మీడియా నాయకులకి 200 నాలుగులయ్యా. పంపిణీ బాణం చేసేస్తారు. అయినా ఆయన నేను కమలేంటి, ఆడెవడో నా మనిషి, నా కార్యకర్త, నా ఓటరాడు. నాడిగా నాడిగా నిన్నేరా నాడిగా. ఎలా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉంటారులే, నా పరిపాలన కదా మీరు ఉండేది. అయినా నీకు జరిగిన నాకు తెలియదంటాడేంటి పెద్ద మనిషి? ఏం జరిగింది? దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలరు, కలర్ టీవీ, దేవుడి విగ్రహం తలకైపోయింది. అయ్యో దేవుడి విగ్రహం తలక కాలేదా? మా అమ్మ తలకాయ. పిల్లమ్మ విగ్రహం తలకాయ కూడా పోయింది తెలుసా? అయ్యో మా అమ్మ విగ్రహం కాదయ్యా, పేదం ఉంది. మీ అమ్మ తలకాయ పడ తలకాయలే నా పడక. అయ్యో నిజం బాబు, కొన్ని చూపిస్తాను. రాజేస్తావా? రాజేస్తావా? రాజేస్తా అంటావు. ఇప్పుడు కూడా రాజేస్తావా? మీరు ప్రజలకు చేసిన త్యాగాల గురించి, గుప్త దానాల గురించి అందరికీ తెలియదు. ఎవడైనా వాడు ముందాక ముంచి ఇబ్బంది పడుతున్నాడు. అది సంగతి చూడు.
కోర్టు చేతిలో పెట్టడానికి. ఆయన న్యాయం కావాలంటే పోలీసు స్టేషన్ కదా మెడికల్ తీసుకొచ్చారా? మీరే కదా ఇక్కడ తీసుకొచ్చారు. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానా? ఇంత మంచి అబద్ధమా? ఆయన నేను తీసుకొస్తే వచ్చేస్తావా? ఇప్పుడు మీద నడవమంటాను, నడిచేస్తావా? గంగలో దూకమంటాను, దూకేస్తావా? పిచ్చిగా కొడుకు రాకున్నావేంట్రా? బాబు బాబు మీరు నాకు సాయం చేయాలి. అయ్యా అయ్యా మీ కాళ్ళు మేడం దొంగ దొరికేశాడు మేడం. కానీ ఇప్పుడు నెక్లెస్ ఎక్కడ దాకా మాత్రం చెప్పట్లేదు మేడం. అదే ఇంట్రాక్షన్ చేస్తున్నాను మేడం. సాయంత్రం మీ దగ్గరికి తీసుకురామంటారా మేడం? ఒక 2 రోజులు బాగా ఇంట్రాగేట్ చేసి అప్పుడు తీసుకొస్తాం మేడం. మేడం సాయంత్రమే తీసుకురావాలా మేడం? ఓకే మేడం. దొరకలేదు కదా, ఏం చేయమంటారా? ఆమె నెక్లెస్ పోవడం కానీ నా సాగుకు వచ్చింది. సరే కానీ ఈ నాయాల్లో ఎవడో పని తీసుకురానికి నేరం ఒప్పుకోవడానికి సార్ వాడు చేసిన తప్పు ఒప్పుకోవట్లేదు. చేయని తప్పు ఎందుకు ఒప్పుకుంటారు సార్? మరి పాత దొంగలందరూ ఏమైపోయారా? అందరూ పాలిటిక్స్ లో జాయిన్ పెద్ద పెద్ద లీడర్లు అయ్యారు సార్. ఇప్పుడు అర్జెంట్గా దరిద్రం ఎదగాలన్నమాట. బాబు పోలీస్ స్టేషన్ అయ్యా. దేవుడు అన్నారా? రండి బాబు, ఏం కావాలి? కంప్లైంట్ పెట్టుకోవాలి బాబు. కంప్లైంట్ అయ్యా పెట్టేద్దాం. దానికన్నా ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీకు రాజకీయ నాయకులు అవడం తెలుసా? తెలీదయ్యా. ఐఏఎస్లు ఐపీఎస్లు తెలీదు బాబు. కుల సంఘంలో కానీ మత సంఘంలో కానీ పదవులు ఏమైనా ఉన్నాయా? లేవు బాబు. బాగా డబ్బు సంపాదించావు కదా? అదేం లేదయ్యా. ఈ కాగితం మీద ఒక చిన్న సంతకం చెక్కేసి. బాబు దీని మీద ఏదో రాస్తుందయ్యా. ఏం లేదా, కలెక్టర్ గారి ఇంట్లో నెక్లెస్ పోయింది. ఆ నెక్లెస్ నువ్వు దొంగతనం చేసావు, ఆ దొంగతనం ఒప్పుకుంటున్నావు అని చెప్పి ఒక చిన్న సంతకం అంతే. కలెక్టర్ గారి ఇంట్లో నెక్లెస్ పోయిందా? ఆ దొంగతనం ఏం చేశాను? అవును, మేమందరం చూస్తుండగా కలెక్టర్ గారి ఇంట్లో నెక్లెస్ కాజేసి 12 అడుగుల కాళ్ళు 10 సెకండ్లు దూకి పారిపోవాలి. నేను 12 అడుగుల గోడ దూకాను. మా ఇంటి ముందున్న అడుగున్నర కొయ్యి తట్టడానికే మా పొట్టాడు సాయం తీసుకుంటాను. అటువంటిది నేను 12 అడుగుల గోడ ఎట్లా దాటుతా? ఎలా ఎందుకు ఒప్పుకుంటారా? పడేసి కుమ్మితే నెక్లెస్ దొరికిందా? ఎక్కడొచ్చిన కర్మరా? సత్యగదలకు ఎంత ఉంటుందో పట్టుకుండగానే చూపించారు. ఆ యముద్రుడికి ఏమాత్రం తీసుకోరు బాబు. పోలీసుల మీద అయిపోయిందయ్యా. కంప్లైంట్ పెట్టుకొని వెళ్ళిపోతాను. నీ తల్లి తలకే అయ్యా నిజం బాబు. అమ్మరా చూపుతాను. ఎవరు కొట్టేశారు బాబు? కంప్లైంట్ పెట్టుకోండి బాబు. మరి ఎక్కడికి వెళ్ళారయ్యా? ఈ లోకంలో నాకు న్యాయం చేసే వాళ్ళే లేరా? మాయాలో కప్పు
నిజమే చెప్పాలా బాబు? అంటే యథార్థవాది లోక విరోధి అన్నారు కదా బాబు, అందుకని నా ఆత్మ సాక్షిగా అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్పేస్తాను. PP గారు, you may proceed. థ్యాంక్ యూ రాణా. ప్రభుత్వం మీద దొంగతనం కేసు వేసింది నువ్వేనా? నేనే పెరయ్యా, నీకు అసలు మతిస్థిమితం ఉందా? ఉంది బాబు. అయితే నువ్వు ఎన్నెల్లో సరిగ్గా చూసి చెప్పు. 3, 5, 1, 2, 5, 3 సరిగ్గా చూసి చెప్పు. 5, 1 ఇలా అయితే ఎవరు చెప్పలేరు బాబు. అవునా? నేను చెప్పనా? ఇవి 2,000. 2,000 ఈ వ్యక్తి తన శరీరానికి అందించిన వేలను వదిలేసి ఎక్కడో దూరంగా ప్రేమింపు చేసిన వేలను మాత్రమే గమనిస్తున్నాడు. అంటే ఇతనికి వాస్తవానికి గ్రహించే శక్తి కానీ తెలివి కానీ 2 లేవు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎరయ్యా, దొంగతనం ఎవరు చేశారో నీకు తెలుసా? తెలీదు బాబు. మరి తెలియనప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా ప్రభుత్వంపై కేసు వేస్తావా? తెలుసుకుందామని కేసు వేశాను సార్. ఎందుకు పని కానీ నీ తల్లి తరకాని ప్రభుత్వం ఎందుకు పట్టుకెళ్తుందయ్యా? ఎందుకు పనికిరాని మన ఇళ్ళ దగ్గర చెత్తను కూడా ప్రభుత్వం పట్టుకెళ్తుంది బాబు. అటువంటి సాక్ష్యం ఏమన్నా ఉందా? ప్రభుత్వమే పట్టుకెళ్ళదని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? సరే, అసలు నీ దృష్టిలో ప్రభుత్వం అంటే ఎవరు? కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, సీఎమ్మా, పిఎమ్మా? ఎవరు 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 ప్రభుత్వం అంటే? మీరు ఎవరైనా కలిపి ప్రభుత్వం అంటున్నారో వాళ్ళందరూ కలిసి నా తల్లిదండ్రులు ఎత్తుకెళ్ళిపోయారు బాబు. You bloody fool! I'm extremely sorry, Your Honor. Your Honor, ఒక పిచ్చివాడు ప్రభుత్వంపై దొంగతనపు ముద్ర వేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నేను చూసి తట్టుకోలేకపోయాను. సారీ తొడక మూర్ఖుడు. ఇతని వాదన ఇతని వాదం. దరిద్రంతో మధ్య ప్రేమించి ఏదో ఒకటి చేసి నలుగురు దృష్టిని ఆకర్షించుకోవాలని ఈ పేరయ్యనే మూర్ఖుడు. అయ్యా, తమ ఇందాక నుంచి ఏదో పేరయ్య అంటున్నారు కానీ నా అసలు పేరు పేరయ్య కాదు బాబు. వాట్? పేరయ్య కాదా? మరి ఇందులో పేరయ్యనే ఉంది అంటే ఫేక్ కేసుతో పాటు ఫేక్ నేమ్ కూడా అన్నమాట. అది కాదు బాబు. ఏది కాదయ్యా? నీ పేరు పేరయ్య అన్నావు, అవునా కాదా? అవును, పేరైను నేనే, ఈరైను నేనే, బండైను నేనే, ఈరిగాన్ని సూరిగాన్ని చోటుగాన్ని ఎట్టోని మట్టోని పాలేరోని అరే అన్న సూర్య అన్న అరో బాగలన్న పలికటి నేనే బాబు. పెట్టుడి పేరు కోటాను కోట్లున్నా నా జాతికి మాత్రం ఒక్కటే పేరు బాబు. ఆ జాతి పేరు మానవ జాతి అంటావు, అంతే కదా? కాదు బాబు, అది మానవ జాతి కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ వ్యక్తి ఒక పిచ్చివాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? బాబు, నీది మానవ జాతి కాకపోతే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు? తల్లి గర్భం నుంచి. అందరూ తల్లి గర్భం నుంచే పుట్టుకొస్తారు, వారి కాలం నుంచి ఎవరో పుట్టుకురారు. అందరూ తల్లి గర్భం నుంచే పుట్టుకొచ్చినా మీరెవరు నన్ను ఏనాడు మనిషిలా చూడలేదయ్యా. అందుకే నాది మానవ జాతి కాదు అన్నాను. అలాగా? అయితే నీ జాతికి నువ్వు పెట్టుకున్న పేరేంటో చెప్పు, వీడిని తరిస్తాం. నా జాతి పేరు సగటు మనిషి. సగటు మనిషి? అవును బాబు, జస్ట్ కామన్ మ్యాన్. సారీ అయ్యా, గుర్తుపట్టలేకపోయాను. అయినా మీరేంటి ఇలా పోనిచ్చారు? మీరు ఎక్కడెక్కడో జనంలో గ్యాలరీలో కదా. ఇంకా ఎన్నాళ్ళ నోటి మీద వేలు వేసుకొని కూర్చోమంటారు సార్? ఒక తప్పుడు కేసులో మన కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడు. తప్పుడు కేసా? ఒక సామాన్యుడి తల్లి తలగా కూడా మీకు తప్పుడు కేసా సార్? ఎప్పుడు పోయింది నీ తల్లి తలకే? చరిత్రలో ఆ మహాఘట్టం ఎప్పుడు జరిగిందో చెప్పు. చెబుతాను సార్, వినండి. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నా తల్లిదండ్రులు ఎత్తుకెళ్ళిపోయారు. వాట్? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి? అబద్ధం, పచ్చి అబద్ధం, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ రోజు భారతదేశం అంతా సంబరాలు జరుపుకున్న ఒక గొప్ప రోజు, ఒక గొప్ప పండుగ మనందరికీ. అటువంటి గొప్ప సమయంలో నీ ఇంట్లో దొంగతనం జరిగిందా? నో. అసలు ఎవరు నీ తల్లి? ఆ అబద్ధ బాకాలకు పేరేంటో చెప్పు. సరిగ్గా చూడండి బాబు, ఆ తల్లిని మీరు ఇంకా గుర్తుపట్టలేదా? అయ్యా బాబు, అందరూ ఒకసారి సరిగ్గా చూడండి అయ్యా. ఆ తల్లి స్వరాజ్యం. ఇదా స్వరాజ్యం? ఇదా మన స్వతంత్రం? ఇంత రోటుగా ఉంది. అయినా మన స్వతంత్రానికి తలకే లేదంటే నువ్వు నమ్మమంటావా? నువ్వు రుజువు చేయగలవా? నేను నమ్మను. అయ్యో నిజం బాబు,
నాకంటే పూర్వనయం నా తల్లి తెల్లవాడి జైల్లో అయినా ఉండేది. కానీ ఎప్పుడైతే విడుదలైందో ఈ దేశంలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి నా తల్లిదండ్రులు దొరికిలేచారు. ఇచ్చేనయ్యా, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేసేయండి. ఇచ్చేనా అంటే ఎక్కడుందని నీ ఉద్దేశం? ఎందుకండి బాబు, మీ 4 జోబులను ఆ కాకిలో బుట్ట కిందో ఆ జడ్జి గారి సీటు కిందో లేక న్యాయ దేవత కలగద్దామని కాదు ఎక్కడో దాటేశారయ్యా. ఇచ్చేది బాబు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేసేయండి. మిస్టర్ కామన్ మ్యాన్, నువ్వు మధ్య ప్రేమించి మూర్ఖుల్లా మాట్లాడుతున్నావు. మనందరం స్వేచ్ఛా జీవులు, ఆయన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. నువ్వు ఇక్కడ అనవసరమైన కాంట్రవర్సీ క్రియేట్ చేయకు. అయినా నువ్వు తీసుకొచ్చింది ఒక చెత్త బొట్టని. అదే స్వతంత్రం అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరం సిద్ధంగా లేదు. అయినా స్వతంత్రానికి తలకాయ లేదని నువ్వు రుజువు చేయగలవా? మూర్ఖసి కామని. ఇంత పెద్ద న్యాయస్థానం, ఇంతమంది న్యాయవాదులు, న్యాయమూర్తి, న్యాయదేవత సాక్షిగా ఒక కామన్ మ్యాన్ని పట్టుకొని పిచ్చివాడని, మూర్ఖుడని కొన్ని 10 సార్లు మీరంటున్నా ఒక్కరు ఖండించట్లేదే. మరి ఇది తలకాయని స్వతంత్రం కాదు, ఇంకేమిటి సార్? మాట్లాడితే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అనగయ్యా. ఇక మేము కూడా కామన్ మ్యానే. కాదు బాబు, మీరు కామన్ మ్యాన్ కాదు. ఫుట్బాల్ కోర్టులో బంతి సామాన్యమైనదా లేక బూట? మీరు బూటు సార్, కానీ మేము బంతి లాంటి వాళ్ళు. ఆ కోర్టులో అయినా, ఈ కోర్టులో అయినా, ఏ కోర్టులో అయినా కామన్ మ్యాన్ గారు. అయినా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఇప్పుడే ఎలా తెలిసిందయ్యా స్వతంత్రానికి తలకాయ లేదని? ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో తెలుస్తుంది సార్, అసలు మన స్వతంత్ర భారతదేశంలోనే నివసిస్తున్నామా అని. ఒకరోజు నేను నా బిడ్డ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ అయినా లెక్క చేయని ఒక ఆటో డ్రైవర్ నన్ను, నా కొడుకుని గుద్దేసి వెళ్ళిపోయాడు బాబు. రక్తము మడుగులో నా బిడ్డ కొట్టుకుంటుంటే ఆ ప్రమాదాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించడానికి వచ్చిన జనానికి నేను వేసే ఆర్తనాదం ఆనందాన్ని కలిగించినట్టు ప్రవర్తించాలి తప్ప సహాయానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నా బిడ్డని ఈ చేతితో ఎత్తుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ పెద్ద క్యూ, అందరూ నాలాంటి అభాగ్యులు. వాడి వద్దు వచ్చేసరికి వాడి ఆయువు గాల్లోనే కలిసిపోయిందయ్యా. మళ్ళీ నా బిడ్డని ఈ చేతుల మీద సమాజ్ దగ్గరికి తీసుకువెళ్ళాను. అక్కడ శవాన్ని పాతి పెట్టడానికి వీలేదు అన్నాను. అయ్యా, నా బిడ్డని ఇక్కడ పాతి పెట్టనివ్వండి అన్నారు. ఇక్కడ అనాథ శవాన్ని పాతి పెట్టడానికి వీల్లేదు అన్నారు. అయ్యా, నా బిడ్డ అనాథ కాదు, అంత మాటనికండి అన్నారు. నువ్వే ఒక అనాథవి, నీ కొడుకే ఒక అని ప్రశ్నించారు బాబు. అయ్యా, నేను అనాథని కాదు, నా దగ్గర ఆధార్ కార్డు ఉందని పరిగెత్తుకుంటూ మా ఇంటికి వెళ్ళాను. మా ఇల్లు లేదు. వాట్? ఇల్లు లేదా? ఇల్లు లేకపోవడం ఏంటయ్యా? కూల్చేశారయ్యా. కూల్చేశారు? ఎవరు? మీరే. వాట్? ప్రభుత్వమే. ఎవరో నా ఇల్లును కూల్చింది అని అడిగా. ప్రభుత్వం అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అంటే ప్రజలే కదా అని మళ్ళీ అరిచా. దరిద్రుడివి, నువ్వు ప్రభుత్వం ఏంట్రా అని అన్నారు. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లుని పోతడానికి నువ్వెవరా అని అడిగా. అందుకని బూటు కళ్ళతో తంతావా బాబు? అందరూ ఏడుస్తున్నారు, నేను ఏడ్చా. ఈలోపు నా బిడ్డ గుర్తొచ్చాడు. పరిగెత్తుకుంటూ శ్మశానానికి వెళ్ళా. ఈలోపే నా బిడ్డను ఒక చెత్త కుప్ప పక్కన కాల్చేశారయ్యా. నాకు జరిగిన అన్యాయాలన్నీ మా అమ్మకి చెప్పుకుందామని ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఎవడో ఒకడు బంధు కింద పాతి పెట్టి వెళ్ళిపోయాడు. ఈ చేతులతో తమ్మి బయటికి తీసా. అమ్ముంది, కానీ తలకాయ మాత్రం లేదు. అప్పుడు అర్థమైంది బాబు, నా తల్లికే కనుక తలకాయ ఉంటే నా బ్రతికిలా ఉండేది కాదు. అందుకే దొంగలించబడ్డ శిరస్సు దక్కించుకోవడానికి మరలా నా తల్లిని సంపూర్ణ ఆకారంలో చూడడానికి వెతుకుతున్నానయ్యా. ఇచ్చేయండి బాబు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేయండి బాబు. పెరయ్య, నాకు మీద సానుభూతుంది, కానీ అహంకారం బట్టి వచ్చిందా సార్? మాకు కావాల్సింది మీ సానుభూతి కాదు సార్. గొప్పవాడు పేదవాడి పేరు చెప్పుకొని మరింత గొప్పవాడు అవుతున్నాడు తప్ప మా బతుకులు ఎన్నడూ మరలా. మాకు కావాల్సింది మీ సానుభూతి కాదు సార్. నా రైట్. I have it.
ఒక పేదవాడు తెలివిగా మాట్లాడితే గొప్పవాడికి ఎక్కడో కాదుందట. అయినా సరే చెప్తాను వినండి. నాకు తెలిసి ప్రపంచ జ్ఞానాన్ని చదివిన మేధావి కంటే 10 సార్లు కాబట్టి దౌర్భాగ్యుడికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. నేను లక్షల సార్లు తగ్గబడ్డాను. ఓకే మిస్టర్ కామన్ మ్యాన్, నీ తెలివితేటలకి ఏ చంచలమే నీ ఎదుగుదలకి నా జోహార్లు. కానీ చివరిగా ఒక్క మాట, నీ తెలివితేటలకే లేదు. అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. దాన్ని వెతికి అవసరం కానీ తిరిగి కానీ ఇక్కడ ఎవరికి లేదు. ఇప్పుడు ఏం చేస్తావు? పెద్ద కోర్టుకి వెళ్తావా? ప్రజా కోర్టుకి వెళ్తాను. జాతిని జాగృతం చేస్తాను. ఇప్పుడు మనం అనుభవిస్తుంది పూటకపు స్వతంత్రం అని, మన స్వతంత్రం తెలుసు గొప్పవాడి చేతుల్లో దొంగిలించబడిందని, మన స్వీయ స్వతంత్రం కోసం ఉద్యమాన్ని లేవదీస్తాను, పిలుపునిస్తాను. నువ్వు పిలిస్తే ఉద్యమం నాదని తెలుసుకో మిస్టర్ కామన్ మ్యాన్. ఈ ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా సామాన్యుడి కడుపు మంటలను మొదలు అయ్యా తమ దేశభక్తులేనా? నిస్సంకోచంగా నీకేమన్నా డౌటా? అయితే ఒక్కసారి మన జాతీయ గీతం పాడండి. అంటే నాకు రాదనా? అయితే వస్తే పాడండి. జాతీయ గీతం రాకపోతే దేశభక్తుడు కానట? జాతీయ గీతం రాకపోయినా పర్వాలేదు, కానీ నేను దేశభక్తుని అని చెప్పుకుంటూ జాతీయ గీతం రాకపోవడం అవమానం. ఒక్కసారి పాడండి. నాకు అర్థం కాదు. పాడితే జనానికి అర్థం అవుతుంది. పాడండి సార్. పాడితే సెల్యూట్ చేస్తా, లేకపోతే చంప పగలగొడతా. నేను దేశభక్తుని కాదు కాబట్టి నాకు జాతీయ గీతం రాదు. ఇదే కదా సార్ మీరు చెప్పదలిచేది. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్తర బంగ సుజలాం సుఫలాం. భారతదేశం చాలా గొప్ప దేశం. వందలాది మంది ప్రాణత్యాగం చేసి తెచ్చిన స్వతంత్రాన్ని ఇతగాడు అవమానించడమే కాక న్యాయస్థానంలో ఒక న్యాయవాదిపై చేయి చేసుకోవడంతో ఇతన్ని 100 సార్లు ఉరి తీయవలసిందిగా తీర్పిస్తున్నాను. అంతేకాక ఇతగాడితో తల్లి అని పిలువబడ్డ ఆ వైరస్ ని యథావిధిగా భూమిలో పాతేయవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాను. బాబు, నాదొక చిన్న అనుమానం అయ్యా. నా జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క అసలు ఎవరు మీరు? ఎవరు మీరు? ఎందుకనందు లేడన్న సందేహము వలదు. ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. నేను సర్వాంతర్యామిని. నేనే రాజకీయ నాయకుడిని. ఆడది నేనే, ఆడితేది నేనే. నాకు నచ్చిందే జరగాలి, నచ్చింది పోవాలి. నాయకుడు సామాన్యుడికి ఎల్లప్పుడూ ఇచ్చే బహుమతే మురే. తీయండి ఆ వాడిని మురే. అమ్మా, నన్ను క్షమించు. ఈ జన్మలో నిన్ను రక్షించుకోలేకపోయాను. నిన్ను రక్షించుకోవడానికి నేను మళ్ళీ పుడతాను, కానీ ఈసారి గాంధీలా మాత్రం పుట్టకపోవచ్చు.